ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు. విజయవంతమైన మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు మాత్రం ఉండరు. కాబట్టి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని మన పెద్దవాళ్ళ దగ్గర నుండి చాలాసార్లు వినే ఉంటారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? స్త్రీలు చేసే వాటిలో పుణ్యం అంటే పూజ, భక్తి, శ్రద్ధలతో శ్రేష్టమైన పూలతో భగవంతునికి పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని, అలాగే దానం అనే పుణ్యం చేయడం వలన మంచి సంతానం కలుగుతుందని చెప్పడమే ఈ మాటల అర్థం. ఓ స్వామీజీ గారు ఊళ్ళోని భక్తులతో దాన గుణం గురించి గంటసేపు మహత్తరమైన విషయాలు ఉపదేశించాడు. ఆ తర్వాత తను చెప్పింది ఎంతవరకు ఆచరిస్తారో అని చూద్దామని ఓ రైతును పిలిచాడు. చూడు నాయనా, నీకు 2 ఇళ్ళున్నాయి అనుకో, ఒక ఇల్లు దానం చేయగలవా? చేస్తానండి. నీకు 2 కార్లు ఉన్నాయనుకో, అందులో ఒక కారు దానం చేస్తానండి. నీకు 2 లక్షల ఆస్తి ఉందనుకో, అందులో 1 లక్ష దానం చేస్తానండి. నీకు 2 గేదెలు ఉన్నాయనుకో, ఊహు, అవి మాత్రం దానం చేయనండి. అదేమిటి, ఎందుకని అని ఆశ్చర్యంగా అడిగాడు స్వామీజీ. మరి నాకు గేదెలు నిజంగానే ఉన్నాయి కదండి, అందుకే. కాంతమ్మగారు కరివేపాకు చెట్టు కొట్టేశారు. కొట్టించేయడానికి గల కారణాలు మాత్రం చారిత్రాత్మకమైనవి. ఒకవేళ పాల లేకుండా కాలిని జనం కాలింగ్ బెల్ కొట్టి కాంతమ్మక్క ఇంత కరివేపాకియ్యి అని అడగడం, అడగకుండానే కరివేపాకు కొమ్మలు విరిచేయడం, పోనీ అని తనే కరివేపాకు కోసిస్తే మరి గింతేనా అని అనడం, కాస్త మీరే కోసుకోండి అంటే వాళ్ళ బంధువులకు కూడా పట్టుకుపోయేవాళ్ళు కొందరేమో. ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంతమంది అడగడంతోనే కాంతమ్మ మొగుడు వాళ్ళని చూసి మైమరిచిపోయి గోడెక్కి కరివేపాకు కోసి పెట్టడం. విపరీతమైన జాతకాల పిచ్చి ఉన్న ఒక అతను బస్టాండులో వెయిట్ మిషన్ ఎక్కి వెయిట్ చూసుకున్నాడు. ఆ కార్డు వెనకాల ఇలా రాసి ఉంది, మీరు ఇవాళ కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు అని. ఆనందం పట్టలేక కిందికి దిగి చూస్తే అక్కడ అతని చెప్పులు లేవు.